ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడైన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. నేడు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 నవంబర్లో ఇతడు దుబాయ్ కు పారిపోయాడు. అనంతరం అతనిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అప్పటి నుంచి అతను విదేశాల్లోనే దాక్కున్నాడు. మిగతా నిందితులకు దుబాయ్ లో ఆశ్రయం ఇచ్చాడు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు కావటం, ఎక్కువ కాలం విదేశాల్లో ఉండటానికి తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కిరణ్ దుబాయ్ నుంచి బయలుదేరి శ్రీలంక మీదుగా భారత్ కు వస్తుండగా అతనిపై లుకౌట్ సర్క్యులర్ ఉండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుబట్టారు. అనంతరం సిట్ అధికారులకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో నిందితుడు ఈశ్వర్ కిరణ్ నిన్న హైదరాబాద్ లో అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయన హైదరాబాద్ నుండి విజయవాడ ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. నేపథ్యంలో 2024 నవంబర్ లో ఈ లిక్కర్ స్కామ్ బయటకు వస్తున్న నేపథ్యంలో ఈయన దుబాయ్ కి పారిపోవడం జరిగింది. ఈ స్కామ్ లో సంబంధించి కీలక పాత్రధారిగా ఇప్పటికే ఏసీపీ అధికారులు అయితే సిట్ అధికారులు ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఇతని కోసం ఇప్పటికే లాకౌట్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే విదేశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అతన్ని అదుపులో తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇతను ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నించారు. కానీ ముందస్తు బెయిల్ రాకపోవడం ఖచ్చితంగా సరెండర్ అవ్వాలి అని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో కోర్టు ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఏసీపీ కోర్టులో హాజరవడానికి ఆయన రావడం జరిగింది. వెంటనే ఆయన్ని అదుపులో తీసుకొని విజయవాడ తరలించడం జరిగింది. ఈ రోజు ఏసీపీ కోర్టులో ఆయన్ని హాజరుపరిచే అవకాశం ఉంటుంది. అంటే సుమారుగా 48 గంటల టైం ఉంటుంది కాబట్టి ఆయన్ని విచారించి హాజరుపరుస్తారా లేదా ఇది కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం పూట ఆయన్ని అదుపులో తీసుకున్నారు. సుమారుగా 24 గంటల టైం ఖచ్చితంగా ఉంటుంది. 24 గంటల లోపల ఆయన కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన్ని విచారించిన తర్వాత హాజరుపరుస్తారా లేదా అనేది కూడా కొంత కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించిందని కూడా చెప్పుకోవచ్చు. ఐఏఎస్ అధికారులతో పాటు చాలా మంది దీంట్లో ఉన్న భాగంలో ఉన్న వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉండడం జరిగింది. కొంతమందికి బెయిల్ కూడా వచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇతను ఇప్పుడు కిరణ్ ని అదుపులో తీసుకున్న తర్వాత కిరణ్ ను విచారించడం తర్వాత ఏదైనా ఖచ్చితంగా ఇతని దగ్గర నుంచి ఏదైనా సమాచారం అందితే ఈ కేసు మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఏసీపీ సిట్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆయన నోరు విప్పి ఆయన చెప్తారా లేదంటే ఏం చేస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠగా పెరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చాలా సీరియస్ గా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వం రాగానే ముందు టేకప్ చేసిన కేసుల్లో సీరియస్ గా వ్యవహరించిన కేసులో ఇది ప్రథమం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసు ఇప్పుడు ఏ9 గా ఉన్న కిరణ్ ఎటువంటి సమాధానం చెప్తారు, ఈ విషయంలో ఈ స్కామ్ కి సంబంధించి ఎవరెవరు సూత్రధారులు పాత్రధారులు, అసలు ఎవరు భాగస్వామ్యం ఉంది, ఈ కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ లో ఎవరు భాగస్వాములు అనేది కూడా పూర్తిగా కొంతవరకు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా ముందస్తుగానే చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కిరణ్ సిట్ అధికారులు అదుపులో ఉన్నారు కాబట్టి విచారణ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారా, కోర్టులో హాజరుపరిచిన తర్వాత విచారణ కోసం అడుగుతారా అనేది కూడా కొంత ఉత్కంఠ రేపిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా 24 గంటల టైం ఉంటుంది. కానీ 11 సుమారుగా మరికొద్ది సేపట్లో ఏసీబీ కోర్టులో తీసుకొస్తారు అనేది కూడా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఏం చేస్తారు ఏసీబీ అధికారులు ఏం చేస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యాకూబ్.